హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు IACE. ఈ వీడియోలో మనం SBI Clerk 2022కి సంబంధించిన టోటల్ 5008 వేకెన్సీస్కి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది క్లియర్గా తెలుగులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సో దట్ మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా కూడా మీరు ఏదైతే SBI Clerk అప్లై చేస్తున్నారో ఆ ఫామ్ అనేది ఏ మిస్టేక్ లేకుండా మీరు అప్లై చేయగలుగుతారు. ఓకే, సో మనం ముందుగా అప్లై చేసే ముందు ప్రీ రిక్వెసైట్స్ అనేవి మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో ప్రీ రిక్వెసైట్స్ అంటే మనం ఏదైతే అప్లై చేసేటప్పుడు మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ముందే మన దగ్గర పెట్టుకొని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. సో దట్ మనకి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా అండ్ ఆల్సో ఏ మిస్టేక్ లేకుండా కూడా మనం ఈజీగా అప్లై చేసుకోగలుగుతాం. ఓకే, సో ముందుగా మనం మన యొక్క డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మనకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మనకి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనం కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపేయడం, తర్వాత మళ్ళీ అవన్నీ రెడీ చేసుకోవడం, మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవడం, ఆన్లైన్ ప్రాసెస్ అనేది అలా చేయకోకుండా మీరు ముందుగా ప్రీ రిక్వెసైట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని తర్వాత మీరు స్టార్ట్ చేసినట్టయితే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, మిస్టేక్స్ అనేవి లేకుండా. ఓకే, సో ఆ ప్రీ రిక్వెసైట్స్లో మెయిన్గా మనకు కావాల్సినవి ఏంటంటే మనకి ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి, ఆర్ SSC మెమో అంటాం. ఓకే, SSC మార్క్స్ మెమో అనేది మనకి ఉండాలి. అది మీకు ఒరిజినల్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్సో ఫుల్ నేమ్ పర్పస్ ఓన్లీ మనకి అది అవసరం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన జిరాక్స్ ఉన్నా మీకు సరిపోతుంది. ఓకే, దానికి సంబంధించిన జిరాక్స్ మీ దగ్గర ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకు అంటే నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు ఆల్రెడీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఎనీ ఐడి ప్రూఫ్, ఏదైనా మీకు ఐడి ప్రూఫ్ సంబంధించిన డీటెయిల్స్ అడిగినప్పుడు ఏదైనా ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. ఓకే, సో వీటికి సంబంధించిన నెంబర్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అది కూడా మీకు దగ్గర జిరాక్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్, సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్, అంతేకాని ఆ ఫోటో కింద ఇక్కడ డేట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా మనం ఏదైతే SSC ఎగ్జామ్స్ వీటిలో చూసుకున్నట్టయితే మన యొక్క ఫోటో కింద, ఈ ఫోటో కింద డేట్ మెన్షన్ చేయమంటారు. అంటే మీరు ఆ ఫోటో ఏ డేట్న మీరు ఆ ఫోటో తీయించుకున్నారని చెప్పి. బట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అలాంటిది ఉండదు. జస్ట్ మీ ఫోటో ఉంటే సరిపోతుంది. ఫోటో ఉంటే సరిపోతుంది, దట్టు రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. అండ్ ఆల్సో దానికి సంబంధించి మినిమం 8 కాపీస్ అనేవి మీ దగ్గర ఉన్న ఫోటోగ్రాఫ్ని మీరు ఎంచుకోండి అప్లోడ్ చేసే ముందు. సో దాన్ని కూడా మనం ప్రీ రిక్వెసైట్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్. సో సిగ్నేచర్ మస్ట్ బీ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ. సో బ్లాక్ ఇంక్లో మాత్రమే మనం సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ సైజ్ వచ్చేసరికి 10 to 20 KB ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ 50 to 100 KB అనేది మనకి సైజ్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ టోటల్గా మనకి సైజ్ వచ్చేసరికి 20 KB to 50 KB ఉండాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్లో ఉండొచ్చు. సో ఇక్కడ బ్లాక్ ఇంక్లో మనం సిగ్నేచర్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు బ్లాక్ ఇంక్లో అప్లోడ్ చేస్తే ఇంకా ఏ డౌట్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి 20 KB to 50 KB. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ ఉందో ఇక్కడే మీకు చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడే మీకు చేంజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు రీసెంట్గా FCIకి అప్లై చేసిన లేదా IBPS, RRB PO, RRB Clerk, IBPS Clerk వీటికి మీరు అప్లై చేసినట్టయితే సో మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో మాత్రమే వేరియేషన్ వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, బట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో వేరియేషన్ ఉంటుంది. సో SBI PO అయినా SBI Clerk అయినా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మనకి వేరీ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సంబంధించి ఫార్మేట్ ఏంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మనకి క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే మనకి నిన్న వచ్చిన ఆ నోటిఫికేషన్లో క్లియర్గా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ సంబంధించి ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. ద టెక్స్ట్ ఫర్ ది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మన నేమ్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. నార్మల్గా అయితే అక్కడ మన యొక్క నేమ్ ఇచ్చేసిన తర్వాత హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్.
ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వరకు మాత్రమే మనకి ఐబీపీఎస్ పీఓలో కావచ్చు, ఎఫ్సీఐకి సంబంధించిన కేటగిరీ 3 లెవెల్స్ అయిన జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ గ్రేడ్ వీటికి మనం అప్లోడ్ చేస్తాం. బట్ ఎస్బీఐకి వచ్చేసరికి ఎస్బీఐ క్లర్క్ అయినా ఎస్బీఐ పీఓ అయినా మనకి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి అండ్ ఆల్సో ద సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ మైండ్ అనే సెంటెన్స్ అనేది కూడా మనం అడిషనల్ గా యాడ్ చేసి దాన్ని స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది ఎలా స్కాన్ చేయాలని చెప్పి సో డౌట్ అనేది అడగడం జరుగుతుంది. సో స్కానింగ్ అంటే ఇది మనం ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓన్ హ్యాండ్ రైటింగ్ లో ఫార్మాట్ అనేది ఎస్బీఐ క్లర్క్ కి సంబంధించి ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని రాసిన తర్వాత మన యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ లో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఫోటో తీసి ఒక ఫోటో తీసి ఆన్లైన్లోకి వెళ్ళినట్టయితే, ఇంటర్నెట్లో ఆన్లైన్లోకి వెళ్ళినట్టయితే ఆన్లైన్లో రీసైజింగ్ టూల్స్ అని మీరు క్లిక్ చేసినట్టయితే రీసైజ్ చేయడం కావచ్చు, స్కాన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు దొరకడం జరుగుతుంది. లేదా మీరు యాప్లో ఓపెన్ చేసి ఇక్కడ మీరు క్యామ్ స్కానర్ ఇలాంటి యాప్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. క్యామ్ స్కానర్ అలాంటి యాప్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, సో ఏదైనా ఒక యాప్ని యూజ్ చేసి మీరు జస్ట్ ఆ ఫోటోని అప్లోడ్ చేసినట్టయితే మీకు క్లియర్గా విజిబుల్గా మన యొక్క ఏదైతే ఓన్ హ్యాండ్ రైటింగ్ ఉంటుందో విజిబుల్గా స్కాన్ చేసినట్టయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ సైజు ప్రకారం రావాలి కాబట్టి ఈ సైజ్ కోసం మనం ఆన్లైన్లో రీసైజింగ్ టూల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రకంగా మనం హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్లో చేంజ్ అనేది గమనించాలి. ఓకే, బట్ డోంట్ యూస్ ఐబీపీఎస్ పిఓ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫార్మాట్. ఓకే, ఇది ఐబీపీఎస్ పిఓ అయినా క్లర్క్ అయినా ఆర్ఆర్బి పిఓ ఆర్ఆర్బి క్లర్క్ అయినా వాటికి సంబంధించి మనకి ఈ రకంగా ఫార్మాట్ ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర స్కాన్ చేసి ఉంటాయి కాబట్టి బై మిస్టేక్ కూడా వాటిని అప్లోడ్ చేయకండి. ఎందుకంటే ఈ ఫార్మాట్ అనేది కేవలం ఐబీపీఎస్ పిఓ ఐబీపీఎస్ క్లర్క్ వీటికి సంబంధించి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎస్బీఐ క్లర్క్ కి స్పెసిఫిక్ గా మనకి ఇలా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, తర్వాత సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ మైండ్ అనేది మనం యాడ్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ 20 to 50 KB మినిమం 8 కాపీస్ ఉండేలాగా చూసుకోండి. సిగ్నేచర్ మస్ట్ బీ ఇన్ బ్లాకింగ్ అండ్ ఆల్సో 10 KB to 20 KB మధ్యలో మాత్రమే ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ లో ఉండొచ్చు, బ్లాక్ ఇంక్ లో ఉంటే కొంచెం బెటర్ 20 to 50 KB. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ వచ్చేసరికి కేవలం బ్లాక్ ఇంక్ లోనే ఉండాలి, 50 to 100 KB మధ్యలో మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ముందుగానే మీరు అవి రెడీ కాకుండా ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే తర్వాత మీరు ఇబ్బంది అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రీ రిక్వెస్టర్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో దట్ హియర్ ఐఎమ్ స్టార్టింగ్ ఆన్లైన్ ప్రాసెస్. సో ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనకి ఏదైతే ఇక్కడ అఫీషియల్ లింక్ ఉందో ibpsonline.ibps.in ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ కి సంబంధించిన లింక్ అనేది డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసేయచ్చు. అంటే అఫీషియల్ సైట్ మనకి ఏదైతే ఎస్బీఐ కెరీర్స్ సైట్ ఉందో దానికి వెళ్లకుండానే మీకు ఏదైతే ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ ఏదైతే క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ గా ఈ సైట్ కి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఈ రోజు September 7th నుంచి మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 20 days టైం ఇచ్చారు కాబట్టి 27th of September వరకు మనకి టైం అనేది ఉంది మనం అప్లై చేయడానికి. ఓకే, సో మీరు ఆన్లైన్ ఫీ పే చేయాలన్నా నెక్స్ట్ ప్రింట్ చేయాలన్నా కూడా మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రింట్ చేయాలంటే అంటే మీరు అప్లై చేసిన తర్వాత పెయిడ్ అనేది మీకు అక్కడ వచ్చిన తర్వాత October 12th వరకు మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాలి. కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఇంతకుముందు ప్రీవియస్ గా కూడా మీరు అప్లై చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేవి ప్రీవియస్ గా యూజ్ చేసినవి అవి రావన్నమాట. సో కొత్తగా ప్రతి సంవత్సరం కూడా మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా అంటే ప్రీవియస్ గా రాసిన వాళ్ళు లేదా కొత్తగా రాయబోతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఫుల్ నేమ్ లో ఏమి ఇవ్వాలి అంటే ఫస్ట్ నేమ్ లో ఏమి ఇవ్వాలి, మిడిల్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ లో ఏమి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో లా ఉండకపోతే
ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఓకే ఓకే ఇబ్బంది అనేది మీరు ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, నా ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫుల్ నేమ్ వచ్చే విధంగా నేను ఇక్కడ ట్రై చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఫుల్ నేమ్ ఈ విధంగా ఉంది. నా ఫుల్ నేమ్ అనేది ఈ విధంగా ఉంది. ఇది 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకే 10th క్లాస్ సర్టిఫికేట్లో నా ఫుల్ నేమ్ ఈ విధంగా ఉండడం జరిగింది. ఓకే ఉన్నప్పుడు నేను ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి నాకు ముందే తెలుసా? అలాంటి ఏం అవసరం లేదు. ఎలా ఇవ్వాలి అంటే ఈ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఏదైతే ఉందో ఇది మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అనే ఏదైతే కనబడుతుందో అక్కడ వచ్చే విధంగా మీరు ట్రై చేయండి. అక్కడ వచ్చే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారో ఇప్పుడు చూడండి క్లియర్గా. సో ఇక్కడ నా ఇనిషియల్ ఉంది, నేను ఫస్ట్ నేమ్గా కన్సిడర్ చేసుకున్నాను. ఐదర్ ఐ కెన్ యూస్ మై మిడిల్ నేమ్ ఆల్సో, బట్ మిడిల్ నేమ్ యూస్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఫుల్ నేమ్లో స్టార్టింగ్ నాకు మిడిల్ నేమ్ వచ్చేసింది. అలా రాకూడదు. నాకు ఇక్కడ నా ఇనిషియల్ని స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను నా ఇనిషియల్ని ఫస్ట్ నేమ్గా తీసుకుంటున్నాను. ఓకే సో నా ఇనిషియల్ ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఉంది, బట్ మనం స్పేస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం స్పేస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఫస్ట్ నేమ్ టు మిడిల్ నేమ్, మిడిల్ నేమ్ టు లాస్ట్ నేమ్ మనకి ఆటోమేటిక్గా స్పేస్ సెట్టింగ్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. సో దట్ మనం స్పేస్ అనేది ఇవ్వకూడదు అనమాట. కొంతమంది ఇక్కడ స్పేస్ ఇస్తున్నారు, తర్వాత ఇక్కడ ఏదైతే కన్ఫర్మ్ చేయాలో ఫస్ట్ నేమ్ని, ఓకే ఫస్ట్ నేమ్ను మనం కన్ఫర్మ్ చేయాలో అక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉండట్లేదు, మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ స్పేస్ ఉండకూడదు. వితౌట్ గివింగ్ ఎనీ స్పేస్ మన ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ నా ఇనిషియల్ వచ్చేస్తుంది, తర్వాత నా మిడిల్ నేమ్ రావాలి. సో నేను ఇక్కడ నా మిడిల్ నేమ్ ఇచ్చాను, తర్వాత మిడిల్ నేమ్ని కన్ఫర్మ్ చేశాను. సో మిడిల్ నేమ్ వచ్చింది, తర్వాత లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ ఇచ్చాను, లాస్ట్ నేమ్ని నేను కన్ఫర్మ్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేమో నా నేమ్ ఎలా ఉందో అదే విధంగా ఫుల్ నేమ్లో రావడం జరిగింది. కాబట్టి నేను ఈ మెథడ్ యూస్ చేయొచ్చు. ఇలా నేను నా నేమ్ అనేది ఇవ్వచ్చు. లేదు ఇంకా వేరే విధంగా ఇవ్వచ్చు అంటే ఎస్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే అసలు మిడిల్ నేమే నాకు లేదని కన్సిడర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ అనేది నాకు లేదని చెప్పి కన్సిడర్ చేసుకోవచ్చు. నా నేమ్ ఇచ్చిన తర్వాత స్పేస్, మిడిల్ నేమ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసినట్టయితే నాకు లాస్ట్ నేమ్లోనే టోటల్గా నా నేమ్ వచ్చేసింది లైక్ దిస్. సో ఇక్కడ చూడండి నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి ఈ విధంగా వచ్చేసింది. సో మీరు స్పేస్ ఇవ్వాలనుకుంటే లాస్ట్ నేమ్లోనే టోటల్ నేమ్ ఇవ్వచ్చు, లేదంటే మిడిల్ నేమ్ వాటిని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే బట్ మిడిల్ నేమ్ కూడా యూజ్ చేస్తూ లాస్ట్ నేమ్ యూజ్ చేస్తూ ఇవ్వడం కొంచెం బెటర్ అనమాట. ఓకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఫర్దర్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మన యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఇలా ఉన్నట్టయితే ఓకే 123@gmail.com కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఉంది. తర్వాత డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి @gmail.com. ఇప్పుడు ఏం చేయాలి, నేమ్ @gmail.com. సో ఏదైతే యూజర్ నేమ్ ఉందో తర్వాత సో కూడా ఇవ్వాలి. తర్వాత gmail.com అనేది కూడా నేను కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉందో ఆ సెక్యూరిటీ కోడ్ని కూడా కన్ఫర్మ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆర్ షూర్ ద డేటా ఎంటర్ ఈస్ కరెక్ట్ యాజ్ నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. ఓకే సో ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ 2150016370 ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఆల్రెడీ చాలా మంది అప్లై చేసేసారు. ఓకే బట్ ఫీ అనేది పే చేయలేదు, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే. ఫీ పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ రాదు, ఫీ పే చేయకముందు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే తర్వాత పాస్వర్డ్. ఓకే సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఇక్కడ స్కానెడ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ మనం ప్రీరిక్విజిట్స్లో రెడీ చేసుకున్నాం కాబట్టి దాన్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీరిక్విజిట్స్లో నా ఫోటో అనేది నేను రెడీ చేసుకున్నా కాబట్టి నేను నా ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేశాను. మనకి ఏదైతే స్పెసిఫైడ్ సైజ్ ఉందో ఆ సైజు ప్రకారం ఉంది కాబట్టి నాకు విజిబుల్గా ఉంది, లేదంటే ఎర్రర్ వస్తుంది అనమాట. సైజ్ ఏదైతే మనం చెప్పామో ఆ సైజు లిమిట్లో లేకున్నట్టయితే మనకి ఎర్రర్ వస్తుంది. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ఈస్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ ఫోటో అనేది మనం కన్ఫర్మ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ మై సిగ్నేచర్. ఓకే సో సిగ్నేచర్ కూడా విజిబుల్గా ఉంది కాబట్టి ఎలాంటి మిస్టేక్ లేకుండా రెండు అప్లోడ్ అయినాయి. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఆ డీటెయిల్స్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో నేను బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఇస్తున్నాను. సో బేసిక్ డీటెయిల్స్లో మనకి సర్కిల్స్, ఏదైతే సర్కిల్స్ ఇచ్చారో అంటే అహ్మదాబాద్ సర్కిల్ కావచ్చు, ఓకే, హైదరాబాద్ సర్కిల్ కావచ్చు, అంటే ఇక్కడ స్టేట్ వైజ్ కాదు, మనకి సర్కిల్ వైజ్గా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, బెంగాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎల్పిటి అనమాట. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మీరు రెడీ అయినట్టయితే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎల్పిటిలో మీరు క్వాలిఫై కాకున్నట్టయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అది కేర్ఫుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. తర్వాత స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్. ఓకే, సో మనకి హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ స్టేటే కాబట్టి తెలంగాణ స్టేట్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్, మీరు అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ. ఎస్. ఓకే, నెక్స్ట్ డూ యూ హ్యావ్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీడ్ అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్ కావచ్చు, దానిలో మీరు తెలుగు ఏదైతే లోకల్ లాంగ్వేజ్, తెలుగు అనేది కాదు ఇక్కడ, ఒకవేళ కన్నడ అయితే మీరు బెంగళూరులో అప్లై చేస్తే అక్కడ కన్నడ అవుతుంది. అంటే కన్నడని మీరు 10th క్లాస్లో చదివారా, మీ సర్టిఫికేట్లో కన్నడ అనేది మీకు లాంగ్వేజ్గా ఉందా అన్నట్టయితే ఎస్ క్లిక్ చేయాలి, లేదు అంటే నో క్లిక్ చేయాలి. బట్ ఇక్కడ తెలుగు అనేది మనకి మదర్ టంగ్ అండ్ ఆల్సో మనం చదివాం కాబట్టి ఎస్ క్లిక్ చేస్తాం. ఒకవేళ బెంగళూరు అప్లై చేసే ఆస్పిరెంట్స్ లేదా మహారాష్ట్రలో ఏదైతే ఆస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ చదువుకోలేదు, బట్ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ దట్ సర్కిట్. బట్ వాళ్ళు లాంగ్వేజ్ అనేది నేర్చుకుని ఎల్పిటి ఫేస్ చేస్తామని సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా అలా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం నో క్లిక్ చేయాలి. అలాంటి వాళ్ళకి నో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎల్పిటి అనేది ఉంటుంది. నో క్లిక్ చేసిన వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేసిన వాళ్ళకి ఎల్పిటి ఉండదు, బట్ ఇక్కడ వెరిఫై చేస్తారు. మనకి 10th క్లాస్ సర్టిఫికెట్కి ఆ లాంగ్వేజ్ అనేది మనకి వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా మనం చదివామా లేదా అనేది. నెక్స్ట్ మన కేటగిరీ ఇవ్వాలి. సో కేటగిరీ అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్నారో, ఓకే, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్నారో సో వాళ్ళకి ఫీ అనేది లేదు, నో ఫీ అనమాట. వాళ్ళకి ఫీ అనేది లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ వాళ్ళకి యాజ్ యూజువల్గా మనకి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, నెక్స్ట్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఆ ఫీ అనేది లేదు. సో నేను ఇక్కడ జనరల్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, ఓకే క్లిక్ చేశాను. ఓకే, మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ చెందినట్టయితే, అంటే మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ అని ఎస్టీ అని ఇవ్వడంగానే సబ్ క్యాస్ట్ ఓపెన్ అయింది. అంటే మీరు ఆ ఎస్టీలో ఏదైతే సబ్ క్యాస్ట్ ఉంటుందో ఆ సబ్ క్యాస్ట్ కూడా మీరు మెన్షన్ చేయాలి. జనరల్ అయితే అక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అవసరమైతే లేదు కాబట్టి ఇక్కడ మనకి ఆ సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయరు. తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ 40% అండ్ అబోవ్. ఓకే, సో అని వచ్చింది. ఎస్ ఆర్ నో అనే మనం సెలెక్ట్ చేయాలి. సో ఒకవేళ డిజేబిలిటీ ఉన్నట్టయితే ఎస్, లేదంటే నో. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిలీజియన్ అడుగుతుంది. సో రిలీజియన్ మీరు బుద్ధిస్ట్ అయితే బుద్ధిస్ట్, క్రిస్టియన్, హిందూ, జైన్, ముస్లిం, సిక్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ హిందూ కాబట్టి నేను హిందూ సెలెక్ట్ చేశాను. మీరు క్రిస్టియన్, ముస్లిం అయితే సో ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందూ సెలెక్ట్ చేసిన తర్వాత రిలీజియస్ మైనారిటీ, మీరు మైనారిటీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డివోర్స్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. ఒకవేళ విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, విడో కావచ్చు, వాళ్ళందరూ ఎస్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే నో. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ క్లిక్ చేయాలి. తర్వాత వాళ్ళ పీరియడ్ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో క్లిక్ చేయొచ్చు. తర్వాత డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. ఓకే, తర్వాత ఆర్ యూ మెట్రికులేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెట్రికులేట్ అయితే ఎస్ ఆర్ నో. తర్వాత ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్. ఒకవేళ ఎస్ అయితే ఎస్, లేదంటే నో. తర్వాత ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ ఇన్ క్లర్కికల్ క్యాడర్. ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్గా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా, చేస్తున్న వాళ్ళు ఎస్ క్లిక్ చేయాలి, లేదంటే నో. నార్మల్గా అయితే అలా అప్లై చేయరు, ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్డ్ ఫ్రమ్ బ్యాంక్ వైల్ ఇన్ క్లర్కికల్ క్యాడర్. అంటే మీరు క్లర్క్ జాబ్ చేస్తూ ఆల్రెడీ రిజైన్ చేశారా, మళ్ళీ ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నారా అనుకుంటే ఎస్, లేదంటే నో. సో కొత్త వాళ్ళందరూ కూడా నో క్లిక్ చేయాలి ఇక్కడ. తర్వాత డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ అండ్ ఆర్ అగైనెస్ట్ హూజ్ నేమ్ అడ్వర్స్ రిపోర్ట్ ఆఫ్ సిబిల్ స్కోర్. సో సిబిల్ స్కోర్ తగ్గిపోయినట్టయితే, ఓకే, లేదా మీరు లోన్ అనేది రీపేమెంట్ అనేది చేయకున్నట్టయితే, మీకు ఏమన్నా లోన్ డిఫాల్ట్ చేసినట్టయితే ఎస్ క్లిక్ చేసి
డీటెయిల్స్ ఇవ్వాలి. సో నో క్లిక్ చేశాను. తర్వాత ఈస్ దేర్ ఎనీ అడ్వర్స్ రిపోర్ట్ రికార్డింగ్ క్యారెక్టర్ అండ్ మోరల్ టర్పిట్యూడ్, అంటే మీకు సంబంధించి ఏమన్నా క్యారెక్టర్ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఎస్ క్లిక్ చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నో క్లిక్ చేస్తాను. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒకసారి అబోవ్ చూసినట్టయితే నేను ఇక్కడ సర్కిల్ వచ్చేసరికి హైదరాబాద్ సర్కిల్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సర్కిల్ వచ్చేసరికి హైదరాబాద్ సర్కిల్ నేను అప్లై చేస్తున్నాను. దట్ మీన్స్ తెలంగాణ స్టేట్కి నేను అప్లై చేస్తున్నాను. బట్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళని అయితే సో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాయొచ్చా, హైదరాబాద్ వెళ్ళి మరి ఎగ్జామ్ రాయాలా అంటే నాట్ నీడెడ్. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇక్కడ బెంగళూరు సెలెక్ట్ చేసినట్టయితే బెంగళూరు సర్కిల్లో మీరు అప్లై చేసినట్టయితే మీరు హైదరాబాద్లో లేదా విజయవాడలో ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. మనకి ఎక్కడ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎల్పిటి ఫేస్ చేయాలి, బట్ మీరు ఎక్కడైనా కూడా రాసుకోవచ్చు, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టేట్ ఆర్ యూటీ టు విచ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ బిలాంగ్ టు, సో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో మనకి ఆంధ్ర సర్కిల్లో వేకెన్సీ లేకపోయినా కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. తర్వాత సెంట్రల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆ స్టేట్కి సంబంధించి సెంటర్స్ ఇచ్చారు. మనకి అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట్, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అంటే మనకి అక్కడ వేకెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా వేరే సర్కిల్కి అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ నియర్ బై సెంటర్స్లో అప్లై చేయడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కర్నూలు సెలెక్ట్ చేశాను. సో కర్నూలు సెలెక్ట్ చేశాను. తర్వాత స్టేట్ ఆర్ యూ టు విచ్ మెయిన్స్ బిలాంగ్స్. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ కర్నూలులో రాద్దాము, మెయిన్స్ అనేది హైదరాబాద్ వెళ్ళి రాద్దాం అనుకుంటే మీరు తెలంగాణ సెలెక్ట్ చేయొచ్చు. తెలంగాణలో హైదరాబాద్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్ కాకుండా మనకి మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ కూడా మనకు ఉండడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ క్లిక్ చేశాను. తర్వాత ఐ ఇంటెండ్ టు బ్రింగ్ మై ఫాలోయింగ్ ఐడి వెన్ అపైరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో మనం ఆల్రెడీ ప్రీ రిక్వెస్ట్స్ లో రెడీ చేసుకున్నాము. మన యొక్క ఐడి కార్డ్ ఏదైనా ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, దానికి సంబంధించి నేను అది తీసుకొస్తానని కన్ఫర్మ్ చేసి దానికి సంబంధించిన నెంబర్ అనేది మనకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. అంటే ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ మనం ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నామో ఆ ఐడి ప్రూఫ్ సంబంధించిన నేమ్ అనేది దేంతో మ్యాచ్ అవ్వాలంటే ఏదైతే అప్లై చేస్తున్నప్పుడు నేమ్ ఇచ్చామో, సో అప్లై చేస్తున్నప్పుడు నేమ్ అనేది ఏ విధంగా ఇచ్చాము మనం యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఏదైతే నేమ్ ఉందో అదే విధంగా అప్లై చేసాము. అదే విధంగా ఐడి కార్డులో ఉన్న ఐడి కార్డ్ని మనం తీసుకెళ్ళాలి. ఒకవేళ వేరే ఐడి కార్డులో యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో అప్లికేషన్ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ప్రకారం లేకున్నట్టయితే ఆ ఐడి కార్డు కాకుండా వేరొక ఐడి కార్డు మీరు తీసుకెళ్తే సరిపోతుంది. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాన్ కార్డ్ సెలెక్ట్ చేశాను. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇచ్చాను. తర్వాత కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్. సో ఇక్కడ మీడియం ఆఫ్ పేపర్ అడుగుతున్నారు. మనం హైదరాబాద్లో అప్లై చేస్తున్నాం కాబట్టి, ఓకే, హైదరాబాద్ సర్కిల్ కాబట్టి మనకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ మీడియంలో ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ఎలా అవ్వాలి అంటే మనకి యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా అయితే ఉందో, ఓకే, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అదే విధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మిస్టేక్స్ లేకుండా చేయాలంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను నా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తున్నాను, మంత్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇయర్ అనేది జనరల్ సెలెక్ట్ చేశాను కాబట్టి మనకి మ్యాక్సిమం 28 ఇయర్సే కాబట్టి 94 వరకు ఎలిజిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 94 సెలెక్ట్ చేస్తే నాకు ఎలిజిబిలిటీ 28 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎక్సీడ్ అయిపోతుంది కాబట్టి నేను 95 ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఏదైతే ఒరిజినల్ మీకు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము బేస్ చేసుకుని ఎలా అయితే ఉందో అదే విధంగా ఇవ్వండి. మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది డమ్మీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జెండర్ మేల్, తర్వాత ట్విన్స్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో ఇది అన్మ్యారీడ్ క్లిక్ చేశాను. అప్పుడు స్పౌస్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మ్యారీడ్ ఇస్తే స్పౌస్ యొక్క నేమ్ అనేది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్మ్యారీడ్ క్లిక్ చేశాను. ఫాదర్ నేమ్, సో ఫాదర్ నేమ్ కూడా మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నేమ్లో ఇనీషియల్ ఇచ్చాను, ఓకే, ఫస్ట్ నేమ్లో ఇనీషియల్ ఇచ్చాను. తర్వాత మిడిల్ నేమ్లో
నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో దట్ ఈజ్ ఎనఫ్. మా ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, సో మదర్ నేమ్ ఇచ్చాను, మదర్ నేమ్ కన్ఫర్మ్ చేస్తున్నాను, అంటే మిడిల్ నేమ్ ఇచ్చాను. సో టోటల్గా ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇచ్చేసాను. సో తర్వాత అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనేది ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉందో ఆ స్టార్ మార్క్లో కంపల్సరీగా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అనేటైతే, అంటే మీరు కరస్పాండెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నారో ప్రజెంట్ రెసిడెంట్గా, సో అక్కడ ఆ డీటెయిల్స్. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ సేమ్ అయినట్టయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే సెపరేట్ అయితే వేరేది ఇచ్చు. సో సేమ్ కాబట్టి నేను సేమ్ ఇచ్చేసాను. తర్వాత చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. సో ఏదైనా పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ చేస్తూ ఏ చేంజ్ లేదు. సో వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వచ్చింది, అంటే ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను జనరల్ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు అమౌంట్ 750 చూపించింది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే మీకు ఫీ లేదు కాబట్టి ఇక్కడ 0 చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఓకే క్లిక్ చేస్తున్నాను. ఫర్దర్గా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, గ్రాడ్యుయేషన్ సంబంధించి పాస్డ్, అపేడ్, అంటే మీరు ఎగ్జామ్స్ రాసినట్టయితే రిజల్ట్స్ వచ్చినట్టయితే అపేడ్ సెలెక్ట్ చేయండి. పాస్డ్ అంటే మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినట్టయితే పాస్డ్, ఇంకా రిజల్ట్ రాలేదు ఎగ్జామ్ రాసాము వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అనుకున్నట్టయితే అపేడ్ క్లిక్ చేయండి. ఓకే, సో పాస్డ్ సెలెక్ట్ చేశాను. స్ట్రీమ్, సో స్ట్రీమ్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఓకే, JN2 కాకినాడ. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్. సో డేట్ ఆఫ్ పాసింగ్ మీ ఒరిజినల్ డిగ్రీ కావచ్చు, CMM కావచ్చు, నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏది ఇచ్చినా మీరు ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ మీకు సర్టిఫికేట్ రాకుండా ఒకవేళ రిజల్ట్ వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం ఇవ్వడం జరిగింది 30th November 2022, ఈ లోపు రిజల్ట్ వచ్చే వాళ్ళు అన్నారు. ఓకే, ఒకవేళ రిజల్ట్ ఆ లోపు వచ్చినట్టయితే రిజల్ట్ ఏదైతే ఉంటుందో మనకి రిజల్ట్ డేట్, ఆ డేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉండడం జరుగుతుంది అనమాట. రిజల్ట్ అయితే ఇచ్చినా సరిపోతుంది, సర్టిఫికేట్ అవసరం అయితే లేదు, కంపల్సరీ కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా గ్రాడ్యుయేషన్ ఇలా ఇచ్చాను. ఓకే, సో గ్రాడ్యుయేషన్ డేట్ ఆఫ్ పాసింగ్, తర్వాత పర్సంటేజ్, తర్వాత క్లాస్ అనేది మనకి ఇవ్వాల్సి ఉంటుంది, గ్రేడ్ ఆర్ క్లాస్. తర్వాత ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కావచ్చు, పబ్లిక్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసినట్టయితే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎస్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ టైం వేస్ట్ కాబట్టి నేను నో క్లిక్ చేశాను. తర్వాత ఒకవేళ ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు అయితే, ఓకే, ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే వాళ్ళకి ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది ఆప్షన్ వస్తుంది. ఎస్ మీన్స్ మనకి ఇక్కడ వెదర్ డిజైర్స్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎగ్జామ్ జరిగే ముందు సిలబస్ ఎలా ఉంటుంది, టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా అరౌండ్ ఒక 1 వీక్ అనేది ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లైక్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ప్రిపేర్ అయ్యే విద్యార్థులకైతే అంత యూస్ఫుల్గా అయితే ఉండకపోవచ్చు. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఎస్ క్లిక్ చేసి సెంటర్ ఆఫ్ ది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇచ్చేయచ్చు. ఓకే, సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. బట్ జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీఎస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ అసలు మనకి చూపించదు అనమాట. ఓకే, సో తర్వాత లాంగ్వేజెస్ నోన్. ఇక్కడ చూసినట్టయితే నేను తెలుగు ఇవ్వకుండానే తెలుగు వచ్చిందంటే కంపల్సరీగా హైదరాబాద్ రీజియన్లో మీరు అప్లై చేసినట్టయితే తెలుగు కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు బెంగళూరులో మీరు అప్లై చేసినట్టయితే మీకు కన్నడ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఎల్పిటి మీరు ఫేస్ చేయాలి, కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకుండా ఉన్నట్టయితే RRB PO, RRB క్లర్క్కి ఇచ్చిన టైం ఏదైతే ఇవ్వడం జరుగుతుందో ఆ విధంగా క్లర్క్లో ఇవ్వడం జరగదు. మనకి డైరెక్ట్గా అక్కడ మన ఏదైతే క్యాండిడేచర్ ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి, రీడ్, రైట్, స్పీక్. తర్వాత ఇంగ్లీష్ వచ్చినట్టయితే ఇంగ్లీష్ మెన్షన్ చేయండి, రాకుంటే మెన్షన్ చేయాల్సిన పని అయితే లేదు. రీడ్, రైట్, స్పీక్. మీకు లాంగ్వేజెస్ రాకుండా ఇక్కడ మెన్షన్ చేయకండి. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఫైనల్గా ఏదైతే డీటెయిల్స్ ఇచ్చానో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని నాకు ఒక PDF రావడం జరుగుతుంది. ఈ PDFని మీరు ఏం చేస్తారంటే 2 to 3 times వెరిఫై చేయండి. 2 to 3 times.
వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఫీ అనేది పే చేయండి. ఒకవేళ ఈ రోజు మీరు అప్లై చేశారు, ఓకే, ఈరోజు అప్లై చేస్తే ఫీ అనేది ఈరోజు పే చేయాలంటే నాట్ నీడెడ్, నాట్ మ్యాండేటరీ. మనకి 27 సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి, అంటే 20 days టైం ఉంది కాబట్టి మీరు ఈరోజు అప్లై చేసిన మీరు ఒక 10 days ఆర్ 5 days ఆగి క్లియర్గా మనం అప్లై చేసిన ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 2 to 3 times వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఫీ అనేది పే చేయండి. ఓకే, సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. తర్వాత ఐ అగ్రి క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక చేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ ది ఐడి ప్రూఫ్. ఇక్కడ ఏంటంటే, సో నేను మేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకైతే మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తాను నా ఏదైతే నేను నేమ్ ఇచ్చానో ఆ నేమ్ ప్రకారం ఐడి ప్రూఫ్లో కూడా ఉంది అని. బట్ కొంతమంది ఎవరైతే లేడీస్ ఉంటారో, సో వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం వల్ల 10th class సర్టిఫికేట్ కావచ్చు లేదా ఐడి ప్రూఫ్లో ఉన్న నేమ్, నెక్స్ట్ మనం అప్లికేషన్లో ఇచ్చిన నేమ్ వేరే అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇది క్లిక్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇది 2 అంటే నేమ్ చేంజ్ లేని వాళ్ళు, నో చేంజ్, వాళ్ళు ఇది క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేమ్ చేంజ్ ఉన్న వాళ్ళు ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయాల్సిన పని అయితే లేదు. సెకండ్ వన్ క్లిక్ చేసి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఒకవేళ 3 క్లిక్ చేద్దాం అనుకుంటే మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది వర్క్ అవ్వదు. కేవలం ఒకటి మాత్రమే అక్కడ సెలెక్ట్ చేయాలి. ఐ అగ్రి క్లిక్ చేయాలి కంపల్సరీగా అందరూ. నేమ్ చేంజ్ ఉన్న వాళ్ళు ఇది క్లిక్ చేయాలి, నేమ్ చేంజ్ లేని వాళ్ళు ఇది క్లిక్ చేయాలి. సో నాకు నేమ్లో చేంజ్ లేదు కాబట్టి నేను ఇది క్లిక్ చేశాను, కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాను. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజ్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి తర్వాత ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదని రావడం జరుగుతుంది. సో ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి అండ్ ఆల్సో హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్, IBPS PO IBPS Clerk సంబంధించిన డిక్లరేషన్ అనేది మీరు అప్లోడ్ చేయకండి. సో థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేశాను, సైజెస్ ప్రకారమే ఉంది కాబట్టి నాకు ఇక్కడ విజిబుల్గా వచ్చింది. తర్వాత ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ SBI Clerk సంబంధించి ఏదైతే డిక్లరేషన్ మనం అప్లోడ్ చేయాలో 50 to 100 KB మధ్య అది సెలెక్ట్ చేశాను. సో సైజ్ ఏదైతే మనకి ఇచ్చారో 50 to 100 ఆ మధ్యలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ విజిబుల్గా ఉంది. సో తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత ఫైనల్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఆర్ ష్యూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ యాజ్ నో చేంజ్ ఆఫ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్. సో ఇక్కడ మనం మళ్ళీ ఎడిట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. సో ఫైనల్ సబ్మిట్ వరకు మనకు వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ వన్ పేమెంట్ పేజ్కి వచ్చేసింది. పేమెంట్లో సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. దిస్ ఇస్ ద ఫైనల్ సబ్మిట్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్ వస్తుంది. యూజింగ్ యూపీఐ, ఓకే, యూపీఐ యూజ్ చేయొచ్చు, QR కోడ్ యూజ్ చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, ఓకే, డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. వాటిని యూజ్ చేసి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. చేసిన తర్వాత మనకి ఈ సైట్ ఓపెన్ అవ్వదు. తర్వాత మళ్ళీ ఏదైతే మనకి అఫీషియల్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇచ్చామో ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆల్రెడీ మనకు వచ్చినాయి కాబట్టి వాటిని యూజ్ చేసి, అంటే మనకి SMS రావడం జరుగుతుంది. తర్వాత మెయిల్ ఇచ్చాం కాబట్టి మెయిల్ కూడా రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఆల్సో పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అని ఉంటుంది. అంటే మనం పే చేసిన తర్వాత పెయిడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇన్ దట్ PDF ఏదైతే మనకి ఇందాక క్లియర్గా చూపించిందో, ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నిటి మధ్యలో పెయిడ్ అనేది రావడం జరుగుతుంది. పెయిడ్ అని ఉన్న తర్వాత దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అవి తీసుకెళ్లాల్సి ఉండడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ పేజ్కి వెళ్ళినట్టయితే పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా, పేమెంట్కి సంబంధించి ఏదైతే రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్స్ అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. సో పే చేసిన తర్వాత మళ్ళీ SBIకి సంబంధించి ఈ సైట్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని సాఫ్ట్ కాపీ అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ పేజ్ వచ్చేసింది. దిస్ ఇస్ ద ఫైనల్ పేజ్ అనమాట. సో యూజింగ్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, QR కోడ్, యూపీఐ వీటన్నిటిని యూస్ చేసి కూడా మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఈ రకంగా ఎలాంటి మిస్టేక్ లేకుండా కూడా ఈజీగా SBI క్లర్క్ సంబంధించి టోటల్గా 5008 వేకెన్సీకి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.